హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి. నిబ్బరం అంటే నో సెకండ్ థాట్ అనమాట, నో సెకండ్ చాయిస్. ఇది కాకపోతే అది అని ఉంటుంది మనకి అన్నిటిలో. కానీ దేవుని విషయంలో దేవుని కాకపోతే ఇంకొకటి, ప్రభు కాకపోతే ఇంకొకటి అనేది లేదుగా. ప్రభువే సమస్తం. నిబ్బరము కలిగి కనిపెట్టుకో, కనిపెట్టుకో, కనిపెట్టుకో. మనందరం కనిపెట్టాలండి. దేనికోసం కనిపెట్టాలి? ప్రభు రాకడా అతి సమీపంగా ఉంది. ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆయన ఎప్పుడు వస్తాడో, మేఘారుడై నేను రానే ఉన్నానని చెప్పిన ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వల్ల మీరు మందముగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు అది మీ మీదకు రాకుండానట్లుగా మీ విషయమే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏ ధ్యాసలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా ఒకటే ఆశ, ఒకటే ధ్యాస. ఏంటంటే, ఇది నా దేవునికి ఇష్టమేనా? ఇదిలో ప్రభు ఉన్నాడా? ఇది ప్రభు మార్గమేనా? ఇది ప్రభు చిత్తమేనా? ఇది ప్రభు ఉద్దేశమేనా అని మనం పరిశీలించుకుంటూ ప్రభుతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో సురక్షితంగా ఉంటాం. అంతేకాదు, ప్రభు ఇచ్చే మెప్పును పొందినట్లు సజీవుల దేశంలో మరణము లేని, చీకటి లేని, ఆకలి దప్పకలు లేని ఆ పరలోక రాజ్యములో యుగయుగములు తరతరములు ఆయనతో పాటు జీవించబోతున్నాం. యేసుక్రీస్తు సెలువులో తన రక్తాన్ని చిందించింది ఈ లోకంలో మన గాయాలు మాన్పడానికి, మన రోగ శ్రమల నుంచి మనల్ని విడిపించడానికి, మన స్వస్థతలు కలుగు చేయడానికి, మనల్ని దీవించడానికి మాత్రమే కాదు. ఆయన తన రక్తాన్ని చిందించి మరణము, పాపం వల్ల వచ్చు జీతమైన మరణాన్ని మింగేసి క్రీస్తు రక్తములో కడగబడిన వాడు నిరంతరము ఆయన రాజ్యంలో ఉండినట్లుగా శాశ్వతమైన జీవితాన్ని, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు, మరణించినను తిరిగి లేచును. నేను వస్తాను, మిమ్మల్ని నేనుండే స్థలంలో మీకు నేను నివాసం. ఎక్కడో దేవుడు స్పెషల్గా హెవెన్లో ఉండి నేను ఎక్కడో పడేసేవాడు కాదు. ఎక్కడ పెట్టుకుంటాడంట ఆయన? నీ పక్కనే ఉంటాడంట, నీ ఎదురుగుండానే ఉంటాడు, నీతోటే ఉండే నేను దేశంలో ఆ పరలోక రాజ్యములో మనం ఉండాలని దేవుడు ఆశించే ఈ శిలువ యాగాన్ని చేశారండి. ఈ శిలువ ప్రభు రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు ఊరక ఆచారంగా, ప్రసాదంగా తీసుకోకండి, మిమ్మల్ని మీరు విమర్శించుకోమని బైబిల్ చెప్తుంది. ఈ రక్తములో మనం కడగబడ్డాం, మారిపోయింది నా జీవితం అని పాటలు పాడాం. ఇంకేమైనా అవిధేయత నీలోకి వచ్చిందా? కల్మషం నీకు వచ్చిందా? లోక మాలిన్యం ఏమైనా అంటిందా? నీ మనస్సాక్షిని పాడు చేసే పాపాలకి చోటు ఇచ్చావా అని ఒక్కసారి పరిశీలించుకుంటూ, నా హృదయం సరిలేదు, నేను రొట్టె తీసుకొని అంటారు కొంతమంది. అది కూడా సరికాదు. సరిలేని వాళ్ళు సరి చేసుకొని తీసుకోమన్నాడు దేవుడు, అంతేగాని వద్దని చెప్పలేదు. అందుకే మనం రొట్టె ద్రాక్షరసాన్ని టైం అయినా కూడా ఇక్కడి నుంచి మీకు అందిస్తున్నాం. మీ దగ్గరకు రావడానికి కనీసం మీ రొట్టె మీ చేతిలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ప్రార్థన చేసుకోవడానికి కనీసం 5 to 10 minutes మీకు టైము దొరుకుతుంది. ఆ సమయంలో అటు ఇటు చూడటం కాకుండా, దేవ నీకు వ్యతిరేకమైంది నాలో ఏమన్నా ఉందా అని ఆయన ముఖం వెతకండి. ఆయన ముఖ వెలుగులో మన రహస్య పాపాలు కనబడతాయి. అలాగే ఆయన ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ ఉంది. బైబిల్లో ఏం చెప్పబడింది? మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తుంది. మన మనస్సాక్షి, మనం భయంకరమైన పాపాలు దేవుని నమ్మిన తర్వాత చేయకపోవచ్చు నువ్వు, కానీ మనస్సాక్షికి వ్యతిరేకంగా నువ్వు చేసే పాపాలు ఉంటాయి. నీ మనస్సాక్షి పాడవుతుంది. నువ్వు ఒప్పుకుంటే, మన పాపంలో మనం ఒప్పుకొని నేడలు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడు. లేచబడండి, ప్రభు వాళ్ళలో పాల్పొప్పులు పొందడానికి సిద్ధపడ్డ వారందరూ మీ హృదయం తెరిచి దేవునితో చెప్పండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆవరణలో కూడి వచ్చిన మేము పాడుటకు, కంఠస్వరమెత్తి ప్రార్థించుటకు, నీ దివ్య వాక్యమును ధ్యానించుటకు, నీ ముఖమును వెతుకుటకు, నీ ప్రసన్నతను కోరుటకు
జీవితకాలం అంతా నీ ఆలయములో ఉండి నీ వాక్యమును ధ్యానించే భాగ్యము పొందుటకు సహాయము చేయి నాయన. నీకు దూరమైన వారిని ఈ సమయంలో దర్శించు తండ్రి. నీ వెతుకుతున్న వారిని కనుగొని నీ కౌగిల్లో చేర్చుకోయ్యా. నిన్ను బాధ పెట్టిన వారిని దండించగా క్షమించే దేవుడుగా ఉన్నావు కనుక నాయన నీ కృప కొరకు వేడుకొనుటకు మాకు సహాయం ఇచ్చింది. పాపం వల్ల వచ్చే జీతమైన మరణాన్ని, శాపమును కొట్టివేసి మా కొరకు నిత్య జీవాన్ని సిద్ధపరిచావు. ఈ రొట్టె ద్రాక్షరసములో పాలు పంపులు పొందుతున్నప్పుడు నన్నెంతగా నీవు ప్రేమించావన్నది గుర్తు చేసుకుని నా స్థానంలో నా కొరకు సిలువ వేయబడి నా శిక్షను భరించి నాకు క్షమాభిక్ష పెట్టినందుకు నిన్ను స్తుతించుటకు, నీ ప్రేమను ధ్యానించుటకు, ఆ ప్రేమను ఎరగని వారికి అది ప్రకటించుటకు సహాయం వచ్చాయి. క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమునలేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమునలేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందనా.